నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణ వెలమ సంక్షేమ సంఘం కి నూతన కమిటీ ఎన్నికయ్యింది. పట్టణంలోని తాండ్ర పాపారాయుడు సెంటర్ వద్ద ఉన్న వెలమ రామాలయం ఆవరణలో సంఘం మాజీ అధ్యక్షులు గాలి నూకరాజు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా భీమిరెడ్డి జోగిబాబు, ఉపాధ్యక్షులుగా రొంగల దేవి ప్రసాద్, ఈదుపల్లి అప్పారావు, బంగారు శ్రీనివాస్, కార్యదర్శిగా పైలా చంటి, కోశాధికారిగా గొట్టాపు రామారావు, ఆర్గనైజర్ గా చిటికెల రాంబాబుతో కూడిన నూతన కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ లోకారపు వెంకటేశ్వరరావుతో పాటుగా పలువురు ప్రముఖులు అభినందనల్ని తెలిపారు. సంక్షేమ సంఘం కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ కింద భీమిరెడ్డి జోగిబాబు, సెక్రటరీ కింద పైలి చంటి, కోశాధికారి కింద గొట్టాపు రామారావు, వైస్ ప్రెసిడెంట్ల కింద రొంగ దేవి ప్రసాద్, ఈదుపల్లి అప్పారావు, బంగారు శ్రీను, జాయింట్ సెక్రటరీ కింద బేతా రమేష్, రాయపూడి శ్రీను, కె అచ్యుతరావు, ఆర్గనైజర్ కింద చిటికెల రాంబాబు, ప్రచార కార్యదర్శి కింద నౌడు దుర్గారావు మరియు 18 మంది కార్యవర్గ సభ్యుల కింద ఈ రోజు మా సంఘ సభ్యులందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి మా సహసహకారాలు ఎప్పుడూ ఉంటాయని, సంఘ అభివృద్ధికి వాళ్ళు పాటుపడాలని మరొకసారి సంఘం తరఫున మేము వాళ్ళకి తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.